హలో అండి. అందరికీ నమస్కారం. నేను మేకల. నేను ఈ వీడియోలో నా వీక్ డేస్‌ని నేనెలా ప్లాన్ చేసుకుంటాను, ఏవేవి కావాలని ముందే ఒక 3-4 డేస్ ముందే నేనెలా ప్లాన్ చేసుకుంటానో ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. అలాగే ఇంట్లో పనులు తొందరగా చేసుకోవడానికి, ఆఫీస్‌కి తొందరగా వెళ్ళడానికి ఏ ఏ పనులు చేసుకుంటాను, ఎలా నేను టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటాననేది, ఏ విధంగా అన్ని పనులు ఒకేసారి తొందరపడకుండా, టెన్షన్ తీసుకోకుండా చేసుకుంటానో చెప్తాను. ముందుగా నేనిదైతే ఫ్రైడే ఆఫ్టర్‌నూనే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసాను. అంటే ఒక 3 ఆర్ 3:30 అలా వచ్చాను ఇంటికి. సైట్ విజిట్ ఉన్నింది. అందరము వెళ్ళేసి వచ్చాము. ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఖాళీగా కూర్చొని ఏం చేయాలి అనేసి పూలుంటే లాస్ట్ వీక్ అక్క, చెల్లి వచ్చినప్పుడు తెచ్చిండ్రి. ఇంకా అవి అలానే ఉన్నాయి. అలానే ఉంటే ఫ్రిడ్జ్‌లో వేస్ట్ అయిపోతాయి అనేసి పూలంతా ఒక మాల కట్టేసి, ఆ రోజు ఈవినింగ్ పూజ చేసేసాను. తెల్ల పూలు అది సన్నజాజులు అమ్మవారికి చాలా ఇష్టం కదా! ఏ దేవుడికైనా ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి. దానికి పూలంతా మాల కట్టి ఒక 4, 5 మూరలేమో అయ్యాయి. సో, అవన్నీ కట్టి పూజ చేశాను ఆ రోజు ఈవినింగ్. ఆఫీస్‌కెళ్ళొచ్చారు కదా! కొద్దిగా టైర్డ్ అయి ఉంటారు. రెస్ట్ తీసుకోవచ్చు కదా! అంటే కాదు. ఎందుకంటే ఆ స్ట్రెస్ అంతా ఇలా పూలు కట్టడంలో కానీ, బుక్స్ చదవడంలో లేదా గార్డెన్‌లో టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఆ స్ట్రెస్‌నంతా పక్కకు తీసేస్తాను నేను. నాకైతే పూలు కట్టడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అంతే. బట్ నాకిప్పుడు కూడా అదే ఎందుకో అలవాటయింది. దానికే ఆఫీస్ వర్క్‌నంతా నేను కుకింగ్ చేయడంలో, నేను నా గార్డెన్‌ని క్లీన్ చేసుకొని, ఎప్పటికప్పుడు అన్నీ నీట్‌గా పెట్టుకోవడంలో అవంతా నేను ఆ స్ట్రెస్‌నంతా కొద్దిగా పక్కన పెట్టి ఇవంతా చేసుకుంటా. ఇంట్లో అన్ని చెట్లు ఉన్నాయి గార్డెన్‌లో, ఇంట్లో. బట్ లక్కీ ప్లాంట్ ఎందుకో లేదు. 7 ఇయర్స్ నుంచి ఒకటే ఉన్నింది. బట్ మొన్నయితే బయట పెట్టుంటి పాట్‌లో. అది కొద్దిగా గ్రో అవ్వనుంచి ఇంట్లో పెడదాము. ఒక చిన్న పాట్స్‌లో అనుకున్నాను. బట్ అది పెరగలేదెందుకు. దానికే కొత్తది తెప్పిద్దామని తెప్పిచ్చాను. అండ్ ఆల్సో కొన్ని గ్రోసరీస్ కూడా కావాల్సుంటే అవి కూడా తెప్పించాను. దాదాపుగా 390 రూపీస్ పెట్టాను. చూడగానే ఎంత బాధ అనిపించిందంటే, చూసేసరికి అంతలా అనిపించింది. అట్‌లీస్ట్ గ్రీన్ కలర్‌లో ఉంది అని నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. లేదంటే ఆకులన్నీ యెల్లో కలర్‌గా మారిపోయాయి. ఇది లేదేమో, చెట్టంతా పోయిందేమో అనుకున్నాను. కాకపోతే ఒక 2, 3 ఒక కొమ్మలు, ఆకులు కొద్దిగా యెల్లో కలర్ చేంజ్ అయిపోయినాయి. అప్పుడు కొద్దిగా మనసు ఏదో ఒకలా అయింది కానీ, అప్పుడు తీసి మళ్ళీ వేరే పాట్‌లోకి మార్చాను కదా! ఇప్పుడైతే హెల్తీగా ఉంది ప్లాంట్ అయితే. అంటే అప్పుడు ఓపెన్ చేసినప్పుడు సడెన్‌గా నేను చూసిన చెట్లన్నీ గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. దీన్ని చూసేసరికి ఏదో ఒకలా ఫీల్ అన్నమాట. ఏందబ్బా! ఇది కలర్ చేంజ్ అయింది అనేసి. బట్ ఇప్పుడు ఓకే. చాలా బావుంది. ఈ ప్లాంట్‌కి ఆల్రెడీ ఒక బౌల్ బావుండేది వచ్చింది. బట్ నాకు ఇంతకు మునుపే నేను తెచ్చాను కదా! అందులో పెట్టుంటే ఇంకా ఆ బౌల్ ఖాళీగా ఉంది. అది అందులోనూ ఎక్కువ ఓల్డ్ అయిపోయింది. ఇంకెలాగూ అది ఖాళీగా పెట్టాలి. అందులోనూ ఇంత కొత్తది ఇది కిచెన్‌లోకి యూజ్ అవుతుంది అని నేను దీన్ని అలా యూజ్ చేశాను. ఇంకా ఇది సాటర్‌డే మార్నింగ్ అంటే 4:30 అంటే ఇంచుమించు నేను బ్రహ్మ ముహూర్తంలో లేచాను. అప్పటికే నేను ఫ్రెష్ అప్ అయిపోయి యోగా అన్నీ చేసి ఇంకా పూజకన్నీ రెడీ చేసి పెట్టుకునేసరికే 6:30 అయిపోయింది. అప్పుడు పూజ చేశాను. పూజ గదిలో పూజ చేయక మునుపే నేను వినాయకుడికి పూజ చేసుకుంటాను. హాల్లోనే కొద్దిగా బావుంటుంది అని పెట్టుకున్నాననమాట. అక్కడ పూజ చేసి మళ్ళీ పూజ గదిలో చేస్తాను. ఇంకా ఆ తర్వాత మ్యారీ బిస్కెట్ చేద్దామని నా బిడ్డ అడిగేసరికి మ్యారీ బిస్కెట్‌లన్నీ తెప్పిచ్చాను. ఒక కాంబో ప్యాక్ కొన్నందుకి ఒక 5 పాకెట్లు వచ్చాయి. అందులో 2 నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇవైతే నేను డైరెక్ట్‌గా తినలేను. నాకు నచ్చదు కూడా. దానికే కేక్ చేద్దామని చేస్తున్నాను. ఈ బిస్కెట్‌లు నేను 2 పాకెట్స్ తీసుకున్నాను. ఒక్కొక్క పాకెట్‌లో 22 పీసెస్ ఉంటాయి. అలా నేను 2 పాకెట్స్ తీసుకున్నాం కాబట్టి 46 పీస్‌లు నేను బాగా బ్రేక్ చేశాను. తర్వాత అలానే బ్రేక్ చేసి మిక్సీ జార్‌లోకేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్‌లోకి వేసుకోవాలన్నమాట. పలుకులు, పలుకులు చిన్న చిన్న ముక్కలు ఉండకుండా కొద్దిగా ఫైన్ పౌడర్‌లా పట్టుకొని ఒక బౌల్‌లో వేసుకుంటున్నాను.
ఇలా ఫైన్ పౌడర్‌లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్పు దాకా షుగర్ తీసుకున్నాను. మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక ఇలైచీ కూడా వేశాను అందులో. ఇక్కడ జాగరీ కూడా వేసుకోవచ్చు. జాగరీ పౌడర్ దొరుకుతుంది కదా! అది కూడా వేసుకోవచ్చు. లేదంటే షుగర్ కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత షుగర్ పౌడర్ యాడ్ చేసి 2 బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు యాడ్ చేస్తున్నాను. ఇది బేకింగ్ సోడా కాదు పౌడరు. తర్వాత ఇందులో నేను 2 కప్స్ దాకా మిల్క్ యాడ్ చేశాను. ఫస్ట్ ఒక కప్ మిల్క్ తీసుకొని పాలు కొద్ది కొద్దిగా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా! దానిపైన వేస్తే అది కొద్దిగా యాక్టివేట్ అవుతుంది. కేకు మెత్తగా రావడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ, మిక్స్ చేసుకుంటూ కొద్దిగా జార్ కన్సిస్టెన్సీ ఒక థిక్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా! పాలు ఎందులో తీసుకున్నామో అందులోనే 1/4 కప్ దాకా నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిలు, బిస్కెట్ బ్యాటర్ మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలపాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసేసరికి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మనము ఈ బౌల్‌ని కొద్దిగా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఈ సాల్ట్‌ని వేశాక కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్‌గా తర్వాత ఒక స్టాండ్ ప్లేస్ చేశాను సాల్ట్ పైన. ఇది లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ దాకా నేను వేడి చేస్తున్నాను. ఆలోపు నేను ఒక చిన్నది కేక్ టిన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్‌ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా కార్న్ ఫ్లోర్ కానీ, లేదంటే మైదా పిండి కానీ, లేదంటే గోధుమ పిండి కానీ, కార్న్ ఫ్లోర్ వద్దు. మైదా లేదా గోధుమ పిండి వేస్తే కొద్దిగా బావుంటుంది. ఈవెన్‌గా స్ప్రెడ్ చేస్తున్నాను టిన్‌కి మొత్తము. కేక్ టిన్నే ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక చిన్నది మందపాటి గిన్నె ఉన్నా అందులో ఇలానే ఈ ప్రాసెస్‌లోనే చేసుకోవచ్చు. నేను చేశాను. కేక్ చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! కేక్ బ్యాటరు, బిస్కెట్ బ్యాటరు ఇందులోకి పోస్తున్నాను. ఆ తర్వాత ఈ చిన్న బబుల్స్ రాకుండా ఒక 2-3 టైమ్స్ మనము ట్యాప్ చేయాలి. చేసిన తర్వాత మనం వేడి చేసి పెట్టుకున్న ఈ కడాయిలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ టిన్‌ని ఇందులో ప్లేస్ చేయాలి. చేసిన తర్వాత ఈ మూత పెట్టి ఒక 45-55 మినిట్స్ దాకా బేక్ చేసుకోవాలి. ఇంకా అది బేక్ అయ్యేలోపు నేను ఇవంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇవి రెడీ చేసి పెట్టుకున్న ఈ షుగర్ పౌడర్ ఉంది కదా! ఇది ఇంకో రోజుకి యూజ్ అవుతుంది కదా! అది ఒక చిన్ని బాక్స్‌లో పెడదామని అలానే కొద్దిగా పాలు మిగిలాయి. అవి మా చిన్నోడికిస్తే చిన్నోడు తాగేస్తాడు. ఇంకా ఇవంతా పాత్రలన్నీ కడిగి ఆలోపు అది బేక్ అవుతుంది. నేనేదైనా వంట చేసినప్పుడు కానీ, లేదంటే వీకెండ్స్‌లో ఇలాంటి వంటలేవైనా కొత్తగా చేసినప్పుడు కానీ, ఆ పాత్రలన్నీ అలానే ఉంటాయి కదా! అవప్పుడే అలానే కడిగేయాలి. లేదంటే అవి ఇంకా ఎక్కువైపోయి, నాకైతే ఆ తర్వాత కడగడానికి కూడా మనసు రాదు. సో, అందుకే నేను ఎప్పటి పనులు అప్పుడే చేసేసుకోవడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. మైండ్‌ని చాలా అంటే మళ్ళీ చేద్దాం అని కాకుండా ఎప్పటికప్పుడు మైండ్‌ని స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేసుకొని, ఎప్పటి పనులు అప్పుడే చేసుకునేస్తే కొద్దిగా ఈజీ అవుతాయి కదా! తరువాత వర్క్స్ అన్నీ.
పాత్రలన్నీ కడిగేసాము సరే. ఇంకా సింక్‌ని కూడా ఎప్పటికప్పుడు కడిగేస్తే కదా ఈ ఇన్సెక్ట్స్, ఈ చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి. ఎప్పుడు పాత్రలు కడిగినా ఎప్పటికప్పుడు నేను సింక్‌ను కూడా కడిగి పెట్టేస్తాను. ఇంత పని చేశాను. ఇంకా చేతులు కూడా క్లీన్‌గా ఉండాలి కదా! సో, దానికి హ్యాండ్ వాష్‌తో హ్యాండ్స్ అన్నీ బాగా క్లీన్ చేసుకొని ఇంకా ఫర్దర్‌గా నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేశాను. తర్వాత నేను దోస బ్యాటర్ అండ్ కొద్దిగా రాగి పిండితో కూడా రాగి దోసకి చేద్దామని 2 బ్యాటర్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. దేనికంటే మళ్ళీ వీక్ మధ్యలో నేను చేసుకునేకి నాకు టైం ఉండదు కాబట్టి ఒక 4-5 డేస్‌కి ఒక ఈ బ్యాటర్ అలానే ఉండాలి. తెలుసు కదా! ఇంకా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు లేదంటే ఎక్కువ టైం లేనప్పుడు ఇలాంటివి తొందరగా అయిపోయే టిఫిన్స్ కానీ ఇలాంటివి వచ్చి చేసుకునేయొచ్చు బ్యాటర్ ఉంటే. రాగి దోస కూడా పిల్లలకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కొద్దిగా బలంగా కూడా తయారవుతారు. అలాగే మనకు ఒక తృప్తనేదుంటది. ఓకే. మనము హెల్తీ ఫుడ్ చేసి పెట్టాము పిల్లలకి అనేసి. ఎప్పుడూ వైట్ రైసు, వైట్ దోస ఇలా ఉత్త కార్బ్సే కాకుండా అట్‌లీస్ట్ కొద్దిగా బలాన్నిచ్చే ఫుడ్డు మిల్లెట్స్ కానీ ఇలా ఇవి తీసుకుంటే అప్పుడప్పుడైనా తీసుకుంటే బెటర్ కదా! దానికే ఈ రాగులతో నేను దోస చేద్దామని ఇవి కూడా నానబెడుతున్నా. సేమ్ మనం వైట్ రైస్‌నెలా మనం దోసకైతే నానబెడతామో, సేమ్ ఇది కూడా అంతే ప్రాసెస్సు. కాకపోతే ఇందులో కొద్దిగా రైస్ యాడ్ చేయాలి. సో దట్ మనకి క్రిస్పీగా వస్తుంది దోస. ఇలా నేను దోసకైనా, ఇడ్లీకైనా, పునుగులకైనా, పుల్లుంట్లకైనా, దేనికైనా రాగి దోసకైనా నానబెట్టి ఇలా పిండి చేసి పెట్టుకున్నాననుకోండి. నెక్స్ట్ వీక్ డేస్ అంతా కాకపోయినా నాకు అట్‌లీస్ట్ ఒక 3-4 డేస్ వరకు వస్తుంది ఈ పిండి. తర్వాత ఏదైనా ఒకవేళ కంప్లీట్ అయిపోతే ఈ బ్యాటరు తర్వాత నేను ఏదైనా ఇన్‌స్టంట్‌గా నేను అప్పటికప్పుడు రెడీ చేసుకొని అప్పుడు ఏదైనా చేసుకుంటా. ఏదైనా సరే ఓపికగా, నిదానంగా చేసుకుంటే అన్నీ అయిపోతాయి. ఎవరి మీద కోప్పడకుండా, మనల్నన్నా కూడా మనం సైలెంట్‌గా ఉంటూ, మన పని మనం చూసుకుంటూ ఉంటే, నిజంగా అన్ని పనులు సరిగా అవుతాయి. చూసారా? ఈలోపు కేక్ రెడీ అయిపోయింది. ఎంత చక్కగా, ఎంత బాగా, ఎంత అద్భుతంగా వచ్చిందంటే అంత వచ్చింది. ఇది బిస్కెట్ కేక్ అయినా కూడా ఎంత స్పాంజీగా వచ్చింది అంటే అంత వచ్చింది. అప్పుడప్పుడు బయట ఏ కేకులు కొనకుండా ఏదైనా సరే ఇంట్లో చేసి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇదేం ప్రాసెస్ కూడా ఎక్కువ లేదు. మనం మళ్ళీ అంత పిండి అన్నీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే అయిపోతుంది కదా! ఇంట్లో ఇలా చేయడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ ఉంటది. వర్క్ టెన్షన్ ఎక్కువ ఉండదు. మనం కొద్దిగా రిలీఫ్ అవుతాము. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టామనే ఒక తృప్తి ఉంటుంది. ఇంట్లో ఇలా చేస్తున్నప్పుడు పిల్లలు కూడా దగ్గరకొచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకు కొద్దిగా మైండ్ ఫ్రీ అవుతుంది. ఎప్పుడూ చదివేనా అని కాకుండా పిల్లలకు కూడా ఈ మధ్య మెంటల్ టార్చర్ ఎక్కువైపోతుంది కదా! సో, వాళ్ళకి కొద్దిగా రిలీఫ్‌గా ఉంటది. వాళ్ళ దగ్గరే కొన్ని కొన్ని చేపిస్తూ ఉంటే వాళ్ళకి కొద్దిగా మెంటల్ టార్చర్ తగ్గి ఎక్కువ ఇదేనా ఎప్పుడు చదివేనా అని కాకుండా మంచిగా ఫ్రీగా ఉంటది పిల్లలకు కూడా. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.